సో, ప్రస్తుతం మీరు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు గాబట్టి ముఖ్యంగా ఊరిలో ఉన్న సమస్యలేంటి? గత ప్రభుత్వంలో తీరవలసిన సమస్యలేంటి? వాళ్ళు చేయలేనివేంటి? గత ప్రభుత్వంలో వచ్చేసి డబుల్ బెడ్‌రూమ్ అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ 3 దాదాపు 700 ఓట్లకు డబుల్ బెడ్‌రూమ్ వచ్చేసిది. 3 ఇండ్లే ఇచ్చారు. ఒకటి గంగారం, ఒకటి మైలార్‌బాయి తండా, ఒకటొచ్చేసి గంగారం మొత్తం గంగారం తండా. 3 విలేజ్ వచ్చేసి ఒకటి దళిత బంధు అని మోసం చేశారు. ఒకటి బీసీ బంధు అని మోసం చేశారు. ఎన్ ఎ ఇప్పుడు రుణమాఫీ అని మోసం చేశారు. ఇప్పుడు మేము రైతులకు 2,00,000 రుణమాఫీ చేశాము. రైతు భరోసా ఇచ్చాము. ర మహిళా సోదరీమణులకు 20,00,000 రుణమాఫీ రైతు వడ్డీ లేని రుణాలిస్తున్నాము. ఇంకా ఉచిత బస్సు ఇస్తున్నాము. ఉచిత బస్సు 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తున్నాము. 500 గ్యాస్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. కొన్ని ఇంకా రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఒక్క కుటుంబాన్ని పేద కుటుంబాన్ని మా విలేజ్‌లో దగ్గర దగ్గర సుమారు ఒక 400 మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంతకుముందు వచ్చేసి ఒక 200 రేషన్ కార్డులు ఉండే. ఇప్పుడు 400 రేషన్ కార్డులు వచ్చినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కొన్ని అభివృద్ధి చెందుతున్నాయి. రోజు రోజు ఇంకా 2 ఇయర్స్‌లో ఇంత డెవలప్ అయింది. ఇంకో 3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్ లోపల ఇంకా చాలా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. ఓకే. సో, ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు గదా! ప్రజలు ఎదుర్కొన్న సమస్యలేంటి ప్రస్తుతం ఉన్న సమస్యలు? ప్రజలకు గత పాలకులు చేయని పనులు మేము అభివృద్ధి అధికారంలో లేనప్పుడే మేము ఇంకా సర్పంచ్‌గా లేము. ఒక వార్డ్ మెంబర్ లేము. ఒక ఎంపీటీసీ లేము. ఒక సర్పంచ్ ఏమి లేని టైంలోనే ఇప్పుడు దాదాపు 80 ఇండ్లు ఉమ్మడి ఇప్పుడు మహేశం కాన్స్టిట్యున్సీలో 80 ఇండ్లు అగ్ర గ్రామం ఏదంటే గంగారం గ్రామ పంచాయతీ అనే అంటారు. దాదాపు 3,600 ఇల్లు కాన్స్టిట్యున్సీలో వస్తే అత్యధికంగా ఎక్కువ వచ్చింది గంగారం గ్రామ పంచాయతీకి కేటాయించారు. అది ఎందుకు ఇచ్చిరంటే చాలామంది పేదోళ్ళు ఉన్నారు. గిరిజనులు, మహిళలు, వృద్ధులు ప్లస్ ఎస్సీ, ఎస్సీ, బీసీ వాళ్ళు అందరు వెనుకబడి ప్రాంతం ఉంది కాబట్టి ఉంది. సిటీకి దగ్గరనే ఉంది కానీ పెరుగుదలలో వెనుకబడి ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడి ఉంది. అందుకొరకు మా గ్రామంలో ప్రతి ఒక్క ప్రజలు కోరుకునేది మార్పు కావాలి. గతంలో మా భార్య చేసిన సర్పంచ్ మళ్ళీ నాకే పదవి కావాలని అండదండతోని ముందుకు వస్తుండు. అదేదో మాయమాటలు చెప్పుకుంటూ వస్తుండు. అవి ఏది చెల్లదని మనవి.